3 ఏళ్లుగా భారత్లో ఉంటున్న రష్యన్ మహిళ ఆమె చెప్పిన 6 నిజాలు విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కారులో ఉంటూ ఒక శాండ్విచ్ తినుకుంటూ మన యొక్క భారత్కి సంబంధించిన 6 అపోహాల గురించి చాలా మంచిగా వివరించింది. అసలు ఆ 6 అపోహాలు ఏంటియో ఇప్పుడు తెలుసుకుందాం. 3 ఏళ్లుగా రష్యన్ మహిళ మన భారతదేశంలో ఉంటూ ఫారిన్లో మన భారతదేశం పట్ల ఎన్నో రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి అని వాళ్ళు భయపడి మన భారతదేశాన్ని సందర్శించడానికి రాకపోవడం ఇలాంటి ఉన్నాయట. ఈ మహిళకి ఎదురైన అనుభవాలు ఏంటంటే, అపోహ నెంబర్ 1, భారత్లో ఎండలు చాలా వేడిమి ఎక్కువగా ఉంటాయి, దాంతో మన చర్మ రంగు మారిపోతుందని చెప్పేసి ఫస్ట్ అపోహ తనకి. అయితే ఆమె ఇక్కడ 3 ఏళ్లుగా ఉంటున్నా కూడా ఆమె చర్మ రంగు ఏ మాత్రం కూడా చేంజ్ కాలేదని, ఆమె ట్యాన్ కాలేదని ఇది నవ్వుతూ ఆమె కొట్టిపాడేసింది. అపోహ 2, భారతీయుల ఆహారం తినడం వల్ల మనం విపరీతమైన బరువు పెరిగిపోతామని చెప్పేసి అది ఒక అపోహ. అయితే ఇక్కడ ఈమె 3 సంవత్సరాలుగా ఉంటున్నా కూడా ఆమె బరువు ఏమాత్రం పెరగలేదని, అక్కడున్న స్నేహితులు ఆమెను మభ్యపెట్టడానికి భయపెట్టియడానికి ఇలాంటి అపోహాలు సృష్టించారని ఆమె నవ్వుతూ ఇది కూడా కొట్టిపారేసింది. అపోహ నెంబర్ 3, భారత్లో అందరూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ బైక్ మీదనే తిరుగుతారు. అయితే ఇప్పటి వరకు ఆమె బైక్ ఎప్పుడు కూడా నడపలేదని, అది కూడా బైక్ వెనకాల కూడా కనీసం కూర్చోలేదని, అలాంటి పద్ధతి అంటూ ఇక్కడ లేదని ఆమె ఈ అపోహను కూడా ఈజీగా కొట్టిపడేసుకుంది. నెంబర్ 4, భారతీయ మహిళలు ప్రతిరోజు చీరలే ధరిస్తారు. భారతదేశంలో ప్రతి మహిళ ప్రతిరోజు చీరలే కట్టుకుంటారని విదేశీయుల ఆలోచన. అయితే ఆ ఆలోచన కొట్టిపడేస్తూ ఇక్కడున్న మహిళలు ఆధునికత మరియు సంప్రదాయాల కలయిక అంటూ భారతదేశంలో వారికి నచ్చిన వస్త్రాలు ధరిస్తారని కెసేనియా కొట్టిపడేసింది. 5, భారతీయులు మసాలా టీలు అధికంగా సేవిస్తారు. మసాలా టీ భారత్కు గుర్తింపు కావచ్చు, కానీ ఇక్కడి భారతీయులు రోజుకు 5-6 సార్లు టీ తాగుతారని విదేశీయులు ఈమెకి చెప్పేవాళ్ళంట. ఇవి చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ భారత్ పట్ల ప్రపంచవ్యాప్తంగా మూసధోరణిని ప్రతిబింబిస్తుంది. కెసేనియా ఈ రకంగా చెప్పింది. అపోహ నెంబర్ 6, ప్రతి విదేశీయుడు భారత్కు రాగానే ఆధ్యాత్మికంగా మారిపోతారని చెప్పేసి ఒక అపోహ ఉండేది. అయితే భారత్కు పోయినంత మాత్రాన ప్రతి ఒక్క విదేశీయుడు ఉన్న ఫలంగా ఆధ్యాత్మికంగా యోగాలతోటి సాధనాలతోటి సాధువులుగా మారిపోరని చెప్పేసి, యోగాలతో ఎప్పుడు రిట్రీట్లో గడపరని చెప్పేసి ఆమెని తెలియజేసింది. నిజంగా చెప్పాలంటే రష్యన్ మహిళైనటువంటి కెసేనియా 3 ఏళ్లుగా భారత్లో ఉంటూ తన ఒక అద్భుతమైనటువంటి అభిప్రాయాల్ని, మన భారత్ పట్ల ఉన్నటువంటి గౌరవ మర్యాదలు సాంప్రదాయాల్ని వాళ్ళ యొక్క విదేశీయులకి ఆమె వీడియో మన సోషల్ మీడియా ద్వారాగా విదేశీయులకి ఒక మెసేజ్ని పంపించింది. భారతదేశం మీరు అనుకున్నట్లుగా ఇలాంటి మోస ధోరణులు మోస పద్ధతులు లేదు, చాలా అద్భుతంగా అప్డేట్గా సాంప్రదాయబద్ధంగా ఉన్నది, ఎవరైనా కూడా రావచ్చు, భారత్లో ఉండొచ్చు, హాయిగా గడపచ్చు, మీ యొక్క పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి మన భారతదేశం పట్ల ఉన్నటువంటి ఒక అభిమానాన్ని ఈ విధంగా చాటి చెప్పడం అయితే జరిగింది. మనం కూడా రష్యన్ మహిళైనటువంటి కెసేనియాని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క అపోహలు నిజమైనవేనా కావా అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే మరి.